మీరు చెప్పండి. అంటే ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీతో పూర్తిగా స్టీల్ ప్లాంట్ కష్టాల నుంచి బయటపడుతుందని, గట్టెక్కుతుందని మీరు భావిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? లేదు, అసలు ఇది క్యాబినెట్ నిర్ణయం అనేది పూర్తిగా దీన్ని పబ్లిక్ సెక్టార్లో నడపడానికి మేము 21 జనవరి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం అనేది ఈ ప్రకటనలో లేదు. అందుకని వీళ్ళు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ప్యాకేజీలు అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది 4 సంవత్సరాల్లో. ఆ నిర్ణయం చేయకముందే ఇటువంటి ప్యాకేజీలు ఉపయోగపడతాయి, కానీ ఇప్పుడు ఇటువంటి ప్యాకేజీల వల్ల కలిసి వచ్చేది లేదు, పూర్తిగా రివైవల్ అవుతుంది. ఇందులో ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేదు, అలాగే వేతనాలు సెక్యూరిటీ లేదు, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏదైతే రా మెటీరియల్కి సెక్యూరిటీ లేదనమాట. అప్పులు వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. అప్పులు వడ్డీలు పెరిగినంతకాలం ఇటువంటి ప్యాకేజీలు అనేది నష్టదాయకం, మరింత అప్పుల పాలవుతుంది, కానీ రివైవల్ అవ్వడం కష్టం అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. దీన్ని మీరు విశాఖ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, ఉన్నటువంటి వడ్డీలు రద్దు చేయండి. మాకు ప్యాకేజీలు అనేది ప్రధానం కాదు. అంటే ఇప్పుడున్న ప్యాకేజు అప్పు రూపంలో ఇస్తున్నారా, గ్రాంట్ రూపంలో ఇస్తున్నారా? ఇటువంటి అంశాలు ఏమైనా గ్రాంట్లు ఏమైనా ఇవన్నీ అప్పులే అనమాట. ఇప్పుడు ఇచ్చే 11,400 కోట్లు కూడా అప్పులే. ఈ అప్పులకి మళ్ళీ వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్. పాత అప్పులకి వడ్డీలు కట్టాలి. ఇంక ఇది ఎప్పుడూ రివైవల్ కాదు. అందుకనే మేము సైడ్లో విలీనం చేయండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, అప్పులు రద్దు చేయండి, వడ్డీలు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ 11,440 కోట్ల రూపాయలని ఏ విధంగా వాడాలి అనేది ఏమైనా ప్రస్తావించారా? ఏం చేయబోతుంది అసలు? ఇంకా మాకు తెలిసిన మేరకు 80% ఉన్న అప్పులు తీర్చడానికే పనిచేస్తుంది, కానీ ఇదే అడ్జస్ట్మెంట్ అనమాట. ప్రస్తుతాన్ని నడవడానికి అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు, కానీ ఇది శాశ్వతగా ఉత్పత్తి తీయడానికి ఈ ప్యాకేజీలో ఆధారాలు కనపడటం లేదు. మొత్తంగా మీరు ఏం చేయబోతున్నారు? ప్యాకేజీతో సంతృప్తి చెందినట్టేనా, లేదంటే మీ పోరాటాన్ని కొనసాగించబోతున్నారా? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే పోరాట కమిటీ చైర్మన్గా మీరు ఉన్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లోనే మళ్ళీ కంటిన్యూ చేస్తామని క్యాబినెట్ నిర్ణయం వరకు మా పోరాటం కొనసాగుతుంది. సెయిల్లో విలీనం చేసే వరకు, మాకున్నటువంటి అప్పులు వడ్డీలు ఏవైతున్నాయో అవి డిఫర్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇది మొత్తం మీద ఆ ప్యాకేజీతో సంతృప్తి చెందేది లేదు, ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ రివైవల్ అయ్యేది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజీ డబ్బులన్నీ కూడా అప్పులు తీర్చడానికి వెళ్ళిపోతాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి. అప్పటి వరకు ఈ పోరాటాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని పోరాట కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్.